హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు అయితే టేస్టీగా క్యారెట్ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా పచ్చిమిర్చి వేయించేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 3-4 క్యారెట్స్ మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకుని ఇలా తొక్క తీసేసి కట్ చేసేసి వేయించుకోవాలన్నమాట. మరీ పూర్తిగా వేగిపోకూడదు, ఒక 80% వరకు వేగితే సరిపోతాయి. ఇలా కొంచెం వేయించేసుకోవాలి. ఇవి వేగుతుండగానే ఒక 2 టమాటాలు కూడా వేసేసి అవి కూడా వేయించుకోవాలి. మరి మెత్తగా వేగిపోకుండా కొంచెం క్రంచీగా ఉండేలా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ పచ్చడి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసేసి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. చాలామంది కొత్తిమీర వాడేటప్పుడు ముదురు కాడలు తీసేసి ఒత్తి ఆకులే వేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి కాడలు ఇలా చట్నీల్లోకి, రసంలోకి వేసుకుంటే మంచి సువాసన వస్తాయన్నమాట అండి. ముదురు కాడలు కదా, ఇలాగ మనం గ్రైండ్ చేసేసుకుంటాం కాబట్టి మనకేమీ తగలవు కూడా, నోటికి బాగుంటుంది. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఎటువంటి చట్నీలకి ఇలా ముద్రకాడలు వాడుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇలా మొత్తం అంతా ఒకసారి వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఉడికిపోయాయి, ఇంకా అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇలాగా ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. లేదంటే రోల్ అందుబాటులో ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు అనమాట. పచ్చగా కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరి పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకుంటే క్యారెట్ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగ పేస్ట్ చేసేసుకోవడమే. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కొంచెం పైన పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసేసి ఇలా పోపు వేసేసుకోవడమే. కొంచెం కరివేపాకు వేసి టేస్టీగా అయితే క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. అన్నంలో కానీ, ఇడ్లీ దోశల్లో కానీ చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఇలా నేను చెప్పినట్లుగా. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.